ఈ చపాతీ కర్ర పైన కాలు పెడితే ఏమవుతుందో తెలుసా? చూస్తే ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారండి. ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే, నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే బ్రహ్మాండమైన యూజ్ఫుల్ కిచెన్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ టిప్స్ అన్నింటిలో మరి మీకు ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి. మీకు ఏ టిప్స్ కావాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. మనం నిమ్మకాయలు ఎక్కువగా ఇంట్లో యూజ్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఎక్కువగా లెమన్ జ్యూస్ తాగే వాళ్ళు ఉంటారు, అలానే లెమన్ హాట్ వాటర్ తాగే వాళ్ళు ఉంటారు కదండి. హనీయును అలానే లెమన్ కలిపి తాగుతూ ఉంటారు కదా. ఎక్కువగా నిమ్మకాయలు మనం ఈ విధంగా ఇంట్లోకి తెచ్చుకున్నప్పుడు ఒక్కోసారి పాడైపోయి కుళ్ళిపోతూ ఉంటాయండి. మనం ఎంత ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాము. కవర్లో పెడితే ఇలా కవర్లో వాటర్ బబుల్స్ ఏర్పడి తేమ తగిలి కుళ్ళిపోతూ ఉంటాయండి. అట్లా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా ప్రతి ఒక్క నిమ్మకాయకి కూడా పేపర్ రోల్ చేసేసి ఏదైనా ఒక బాక్స్లో ఈ విధంగా స్టోర్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, మీరు ఎన్ని రోజులు ఉంచుకున్నా కూడా ఫ్రిడ్జ్లో అవి కుళ్ళిపోవటం కానీ అలానే పాడైపోవటం కానీ జరగదండి. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. ఇలా మనకి ఫేస్ మంచి గ్లోయింగ్గా మంచి బ్రైట్నెస్గా కనిపించాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా ఫేస్ పైన ఉన్నటువంటి టాన్ కానీ మొటిమలు కానీ మచ్చలు కానీ కళ్ళ కింద ఉన్నటువంటి డార్క్ సర్కిల్లో ఉన్నటువంటి మచ్చలు కానీ పోవాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో పుల్లటి పెరుగు కాకుండా అప్పటికప్పుడు ఫ్రెష్గా పెరుగుని తీసుకోవాలండి. ఒక స్పూన్ తీసుకొని దానిలో కాఫీ పౌడర్ వేసుకోవాలి, అలానే కొద్దిగా హనీ వేసుకోవాలండి. ఈ మూడు బాగా మిక్సింగ్ చేసుకోవాలి. ఇలా ఈ మిశ్రమం అంతా బాగా మిక్సింగ్ చేసేసుకొని ఒక 1 అవర్ పాటు మన ఫేస్ పై అప్లై చేసేసి ఒక 1 అవర్ అలా ఉంచేసుకొని 1 అవర్ తర్వాత ఫేస్ వాష్ చేసుకుంటే ఇలా వీక్లీ 2 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ ఇలా చేస్తూ ఉన్నామనుకోండి, మన ఫేస్ అనేది మంచి గ్లోయింగ్గా మంచి బ్రైట్నెస్గా కనిపిస్తుందండి. నిజంగా చెప్తున్నాను, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఒక్కసారి మీరు ట్రై చేసి చూసారంటే రిజల్ట్ అనేది 100% వర్క్ అవుతుందండి. ఇలా మనం ఎన్నెన్నో క్రీమ్స్ అని మనం మెడిసిన్స్ అని యూజ్ చేస్తూ ఉంటాం, కానీ అవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటాయండి. ఎందుకంటే ఎక్కువగా కెమికల్స్ అవి ఉంటూ ఉంటాయి. న్యాచురల్గా మన ఇంట్లో ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ఫేస్కి అప్లై చేసామనుకోండి, ఫేస్ అనేది మంచి గ్లోయింగ్గా వస్తుందండి. ట్రై చేయండి. టిప్ నెంబర్ 3, ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో మనం యూజ్ చేయని ఫేస్ పౌడర్ కానీ ఎక్స్పైర్ అయిన ఫేస్ పౌడర్ ఉంటుంది కదండి. ఎక్స్పైర్ అయిన ఫేస్ పౌడర్ కానీ లేదంటే మనం యూజ్ చేసుకునే ఫేస్ పౌడర్ కానీ ఇలా అందులో ఒక స్పూన్ వరకు వేసేసుకుని డేట్ అయిపోయిన ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండి, ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్స్, అలాంటి ట్యాబ్లెట్ కానీ మనం యూజ్ చేసే ట్యాబ్లెట్ కానీ ఒక ట్యాబ్లెట్ తీసుకుని మెత్తగా పౌడర్లా చేసుకుని అందులో వేసుకోవాలి. ఒక కర్పూరం బిళ్ళను కూడా అందులో వేసేసుకోవాలండి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇలాగా మనం బట్టర్లో యూజ్ చేసుకునే నాప్కిన్ బాల్స్ ఉంటాయి కదండి, ఆ బాల్స్ పౌడర్ కూడా మెత్తగా చేసుకుని ఆ పౌడర్ కూడా ఇందులో ఈ బౌల్లో వేసేసుకొని బాగా మరిగించుకున్నటువంటి హాట్ వాటర్ని అందులో పోసుకోవాలండి. ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఈ విధంగా దానిలో ఆ వాటర్లో డిప్ చేసేసి నైట్ మనం ఈ విధంగా కిచెన్ సింక్లో గిన్నెలు అవి కడిగేసిన తర్వాత ఇలా గ్యాస్ స్టవ్ దగ్గర చక్కగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, వీటి ఘాటు స్మెల్కి బల్లులు బొద్దింకలు ఎలకలు పరారైపోతాయండి. అంత చక్కగా వర్క్ అవుతుంది. సో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. పౌడర్ వేయడం వల్ల ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉండదండి. అలానే మనకి గ్యాస్ స్టవ్ కూడా క్లీన్ అయిపోతుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి. ట్రై చేయండి. మనం ఎల్లుల్లిపాయలు ఒలుచుకున్న తర్వాత ఎల్లుల్లి పొట్టు ఉంటుంది కదండి, ఆ ఎల్లుల్లి పొట్టు పనికిరాని ఒక కొబ్బరి చిప్పని తీసుకుని అందులో వేసేసుకొని దీనిలో 2 లవంగాలు అలానే ఒక కర్పూరం బిళ్ళను కూడా చిరిమేసుకున్న పౌడర్ అందులో వేసుకోవాలి. ఒక బిర్యానీ ఆకును కూడా అందులో వేసుకోవాలండి. కొద్దిగా కాఫీ పౌడర్ను కూడా వేసేసుకొని నైట్ టైంలో కానీ లేదంటే మనకి ఒక్కొక్కసారి మనం ఇల్లు ఎంత క్లీన్గా ఉంచినా కూడా ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. అలా బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలి, అలానే మనకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ లేకుండా ఉండాలి అంటే ఇలా ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఇలా మనకి ఎక్కడైతే బ్యాడ్ స్మెల్ వస్తుందో ఆ రూమ్లో ఈ విధంగా ఎల్లుల్లిపాయలు పొట్టు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒత్తిలాగా వెలిగించామనుకోండి, ఆ ఘాటు స్మెల్కి ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉండదు, అలానే ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా ఉండదండి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇలా మన వాటర్ బాటిల్స్ పిల్లలకి స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఇలా వాటర్ పోస్తూ పంపిస్తూ ఉంటాం కదండి, మనం ఎంత క్లీన్ చేసినా ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. అలా ఆ బ్యాడ్ స్మెల్ లేకుండా చక్కగా క్లీన్ చేయాలి అంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. రాళ్ళు ఉప్పు కొంచెం వేసేసుకుని ఆ బాటిల్లో
అలానే ఒక గుప్పుడు రైస్ కూడా వేసుకొని ఒక హాఫ్ నిమ్మరసాన్ని కూడా పిండేసి అందులో వేసుకుని ఆ తొక్కను కూడా అందులో వేసేసుకోవాలండి. ఇలాగ హాట్ వాటర్ పోసుకుంటూ బ్రష్ పెట్టి ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉండదు. అలానే మనకి ఎటువంటి సోప్స్ లిక్విడ్స్ యూజ్ చేయకుండా ఇలా న్యాచురల్గా ట్రై చేశారంటే ఎటువంటి క్రిములు బ్యాక్టీరియా లేకుండా మనకి చక్కగా బాటిల్లో ఉన్నటువంటి డస్ట్ అని కానీ లేదంటే బ్యాడ్ స్మెల్ కానీ చక్కగా క్లీన్ అవుతుంది. మనం త్రాగటానికి కూడా వాటర్ ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి. అప్పుడప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకుంటే ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉండదు, ఎటువంటి క్రిములు కానీ బ్యాక్టీరియా కానీ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. పెన్నులు మనం అయిపోయిన తర్వాత పడేస్తూ ఉంటాం కదా, పెన్ని క్యాప్స్ తీసుకొని ఈ విధంగా మనం బట్టలు ఆరబెట్టుకున్నప్పుడు ఒక్కోసారి బట్టల క్లిప్స్ అవసరానికి లేనప్పుడు ఈ విధంగా బట్టల క్లిప్స్ని మనకి బట్టల క్లిప్స్ లేనప్పుడు ఈ విధంగా పెన్ని క్యాప్స్ని అయితే యూజ్ చేసుకోవచ్చండి. బట్టల క్లిప్స్ లాగా యూజ్ అవుతాయి. టిప్ నెంబర్ 8, మనం ఆయిల్లో ఏదైనా డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు ఆయిల్లో మనం ఏదైనా వడియాలు కానీ లేదంటే గారెలు వేయటం కానీ పునుగులు వేయటం కానీ ఇలా డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు ఆయిల్ ఎక్కువగా పీల్చకుండా ఉండాలి అంటే కొద్దిగా సాల్ట్ వేసేసుకుని ఒక చిటికెడు సాల్ట్ వేసేసుకుంటే మనకి ఆయిల్ అనేది పీల్చకుండా ఉంటుందండి. ట్రై చేయండి. ఈ ట్రిక్ కూడా చాలా చక్కగా వర్క్ అవుతుందండి. మీకు లైవ్లోనే నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా గారెలు అయితే నేను వేశాను, ఎక్కడ కూడా నాకు ఆయిల్ పీల్చుకోవటం కానీ చూడండి ఆయిల్ అనేది లేదు. ఈ విధంగా ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా మనం కాఫీ పౌడర్ ఎక్కువగా కాఫీ పెట్టుకుంటూ ఉంటాం కదండి, కాఫీ పౌడర్ కొంచెం యూజ్ చేసిన తర్వాత ప్యాకెట్స్లో అలానే ఉండిపోతూ ఉంటుంది. అది గాలాడి ఇలా మనకి గడ్డ కట్టేస్తూ ఉంటుంది, ఎందుకు పనికి రాకుండా పోతుంది కదా. ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. కాఫీ పౌడరు ఈ విధంగా ప్యాకెట్లో కాఫీ పౌడర్ గడ్డ కట్టకుండా ఉండాలంటే కొద్దిగా పంచదార వేసేసి కాఫీ పౌడర్లో ఈ విధంగా ప్యాకెట్ని అయితే ఫోల్డింగ్ చేసేసి ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ డేకైనా మనం యూజ్ చేసుకోవచ్చు అండి. కాఫీ పౌడర్ గడ్డ కట్టకుండా చక్కగా మనకి ఈ విధంగా తర్వాత నెక్స్ట్ డే అయినా మనం యూజ్ చేసుకోవడానికి చాలా చక్కగా వర్క్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. పంచదారకి చెమ్మలు లేకుండా గడ్డలు లేకుండా అలానే పంచదారకి చీమలు ఎక్కకుండా ఉండాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఇలా పంచదారలో లవంగాలను ఒక 2-3 వేసేసుకొని ఒక ఎల్లుల్లిపాయ రెబ్బని అందులో వేసేసుకున్నాం అనుకోండి, పంచదార మనకి చీమలు ఎక్కకుండా ఉంటాయి, అలానే చెమ్మ లేకుండా గెడ్డలు లేకుండా ఉంటుందండి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. మనం మార్కెట్ నుంచి వెజిటేబుల్స్ తెచ్చుకున్నప్పుడు సొరకాయ కూడా మనకు తినాలనిపించినప్పుడు తెచ్చుకుంటూ ఉంటాం కదా, సొరకాయని మనం ఎక్కువగా ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాము. ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా గిడసబారినట్లుగా ఎండిపోయినట్లుగా ఉంటుంది. అలా లేకుండా ఉండాలంటే మనం కర్రీస్లో యూజ్ చేసుకున్న ఆయిల్ ఈ విధంగా మనం అప్లై చేసేసామనుకోండి, బయట ఉంచుకున్నా కూడా పాడవకుండా గిడ్స్పారకుండా ఎండిపోయినట్లుగా లేకుండా ఉంటుందండి. ట్రై చేయండి. టిప్ నెంబర్ 12, ఎల్లుల్లిపాయలు వలవాలంటే చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాం కదా, చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే వలిచేసుకోవచ్చండి. ఎల్లుల్లిపాయలు తీసుకొని ఈ విధంగా టీ స్టైనర్ పైన ఇలాగా ఒక్కసారి ఇలా రఫ్ చేస్తే చాలండి, చాలా ఈజీగా ఎన్ని ఎల్లుల్లిపాయలు అయినా సరే ఒకరి హెల్ప్ లేకుండా ఈజీగా వలుచుకోవచ్చండి. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. ప్లీజ్ అండి, వీడియో నచ్చితే చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. టిప్ నెంబర్ 13, ఏదైనా ఒక గ్లాస్ తీసుకొని దాని నిండుగా వాటర్ పోసుకోవాలండి. ఇలా మనం త్రాగే వాటరే పోసుకోవాలి. ఇలా ఒక 1/2 టీ స్పూను మెంతులు వేసేసుకోవాలి. బెండకాయని ఒక 2 తీసుకుని ఇలాగా వాటర్లో శుభ్రంగా క్లీన్ చేసుకుని వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసుకోవాలండి. పుచ్చులు ఏమైనా ఉన్నాయేమోనని ఒక్కసారి చెక్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకున్నాం అనుకోండి, ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. సో ఈ విధంగా కట్ చేసుకున్నటువంటి ఈ బెండకాయ ముక్కల్ని ఆ వాటర్లో వేసేసుకొని ఇలా మూత పెట్టేసి ఒక నైట్ అంతా అలా ఆ వాటర్లో బెండకాయ ముక్కల్ని నానబెట్టుకోవాలండి. ఉదయం మనకి మార్నింగ్ ఈ విధంగా ఆ ముక్కల్ని తీసేసి ఆ వాటర్ తీసుకుని తాగుతూ ఉన్నామనుకోండి, ఎంత ఎక్కువగా ఉన్నటువంటి షుగర్ అయినా కూడా చక్కగా కంట్రోల్ అవుతుంది. ట్రై చేయండి. టిప్ నెంబర్ 14, మనం క్యారెట్స్ అయితే ఇలా చాకుతో తీస్తూ ఉంటాం కదండి, చాకుతో ఎక్కువగా క్యారెట్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది, వేస్ట్ అవుతూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా షార్ప్గా ఉన్నటువంటి ఒక గెరిటెని తీసుకుని ఈ విధంగా క్యారెట్స్ చెక్కి తీసామనుకోండి, దానిపైన ఉన్నటువంటి డస్ట్ అంతా కూడా వచ్చేస్తుంది. ఇలా ఎన్ని క్యారెట్లైనా ఈజీగా చెక్కి తీసుకోవచ్చు. టిప్ నెంబర్ 15, మనం ఇలా కిచెన్ సింక్లో గిన్నెలు అవి కడుగుతూ ఉంటాం కదండి, కొబ్బరి చెప్పుని ఎందుకు పనికిరాని పడేస్తూ ఉంటాము. ఇలా కొబ్బరి చెప్పుని పక్కన పెట్టేసుకొని ఇలా కరివేపాకు తొక్కలు కానీ డస్ట్ కానీ అందులో ఒక చిన్న డస్ట్బిన్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ట్రై చేయండి. టిప్ నెంబర్ 16, మనకి
మనకి పీరియడ్స్ పోస్ట్ పోన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఎక్కువగా ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదండి. ట్యాబ్లెట్స్తో పని లేకుండా ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. ఎందుకంటే ట్యాబ్లెట్స్ వల్ల ఎక్కువగా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఇలా ట్రై చేయండి. మనకి డేటు పోస్ట్ పోన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు 2 డేస్ ముందు కానీ 3 డేస్ ముందు కానీ ఈ విధంగా ఇలా పాలు తీసుకుని ఒక గ్లాస్లో నిండుగా పాలు తీసుకుని దానిలో ఒక హాఫ్ నిమ్మరసాన్ని అందులో పిండేసుకుని ఇవి వెంటనే పిండేసుకుని తాగేయాలండి. ఎందుకంటే మనం నిమ్మరసం పిండిన వెంటనే ఇవి పాలు అనేవి ఇరిగిపోతాయండి. వెంటనే ఇలా 2 డేస్ కానీ 3 డేస్ కానీ ఇలా త్రాగుతూ ఉన్నామనుకోండి మనకి పీరియడ్స్ అనేది పోస్ట్ పోన్ అవుతుంది. జర్నీలు చేసిన నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. పూర్వం పెద్దవాళ్ళు ఎక్కువగా బలహీనంగా ఉన్న పిల్లలకు కానీ సన్నగా ఉన్న పిల్లలకు కానీ ఇదివరకు కాలంలో అయితే ఎక్కువగా టిఫిన్స్ వేసేవాళ్ళు కాదండి. ఇలాంటి ఆటుకుడం అయితే పెట్టేవాళ్ళు. ఆవిరి మీద ఉడికించి పెట్టేవాళ్ళండి. ఇది చాలా శక్తివంతంగా బలమైంది. ఇలాగా ఈ ఆటుకుడం ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే మనం మినపప్పు తీసుకొని దానిలో కొద్దిగా ఈ విధంగా ఇడ్లీ రవ్వ కలిపేసుకుని అప్పటికప్పుడు మనం మిక్సీలో పట్టేసుకొని ఇలాగా ఏదైనా ఒక బౌల్ తీసుకుని దానిపైన ఒక కాటన్ క్లాత్ చుట్టేసుకొని ఇలా మనం ఆవిరి మీద ఉడికించుకున్నాం అనుకోండి రోజు పిల్లలకి పెడితే సన్నగా ఉన్న పిల్లలు కూడా శక్తిగా బలంగా ఉంటారండి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. మనం బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలాగ పాలైతే వేడిగా ఉండి తోడుపెట్టుకోవటానికి హడావుడిగా వెళ్ళాలి అనుకున్నప్పుడు వేడిగా ఉన్న పాలల్లో అయినా కొద్దిగా పెరుగు వేసేసి ఇలా తోడు పెట్టుకున్నాం అనుకోండి చక్కగా తోడుకుంటుంది. అది ఎలా అనుకుంటున్నారా? ఒక బౌల్లో వాటర్ పోసేసి వేడిగా ఉన్నటువంటి పాలైనా సరే ఆ వాటర్ బౌల్లో పెట్టేసామనుకోండి చక్కగా మనకి అవి చల్లగా అయిపోతాయి. చక్కగా పెరుగు కూడా తోడుకుంటుందండి. ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. సో ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి. ట్రై చేయండి. టిప్ నెంబర్ 19 ఇలా మనం ఇల్లంతా క్లీన్ చేస్తూ ఉంటాం కానీ స్విచ్ బోర్డుల పైన ఉన్నటువంటి ఇలా డస్ట్ని కానీ మరకలు కానీ క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదా. ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ముందుగా మెయిన్ ఆఫ్ చేసేసి కాటన్ తీసుకొని కొద్దిగా ఆ పౌడర్ వేసేసుకొని మనం యూజ్ చేసుకుని ఫేస్ పౌడర్ ఏదైనా వేసుకోవచ్చండి. కొద్దిగా వాటర్లో అంటే డిప్ చేసినట్లుగా మనం ఈ విధంగా ఇలా వాటర్లో డిప్ చేసేసి కాటన్ పెట్టి ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది. దానిపైన ఉన్నటువంటి డస్ట్ కానీ మరకలు కానీ ఈజీగా రిమూవ్ అయిపోతాయి. ట్రై చేయండి. ఇలా మనం స్విచ్ బోర్డులు క్లీన్ చేయాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేశారంటే చాలా చక్కగా వర్క్ అవుతుంది. ముందుగా మెయిన్ ఆఫ్ చేసేసుకున్నాం అనుకోండి ఎటువంటి భయం లేకుండా ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు. టిప్ నెంబర్ 20 మనం కర్పూరం అయితే అనేక అవసరాలకి యూజ్ చేస్తూ ఉంటాం కదండి. కర్పూరం మనకి ఎక్కువ రోజులు కరిగిపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు కొద్దిగా రైస్ వేసేసుకుని స్టోర్ చేసుకుంటే మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఎక్కువగా వాటర్ మోషన్స్తో బాధపడుతూ ఉంటారు కదండి. మనకు అందుబాటులో ట్యాబ్లెట్స్ లేనప్పుడు ఈ విధంగా మెంతులు తీసుకుని గొంతులో వేసేసుకుని ఒక గ్లాస్ వాటర్ తాగేసామనుకోండి మనకు 1 అవర్ లోపలనే వాటర్ మోషన్స్ అయితే చక్కగా కంట్రోల్ అయిపోతాయండి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. టిప్ నెంబర్ 22 ఈ విధంగా మనం ఇలా అట్టపెట్టెలు ఉంటాయి కదండి. గట్టిగా ఉన్నటువంటి అట్టపెట్టెని తీసుకొని ఈ విధంగా అయితే కట్ చేసేసుకున్నాం అనుకోండి కిచెన్లో మనం వంట చేస్తూ కూడా ఇలా సెల్ ఫోన్లో మనకి నచ్చిన వీడియోస్ చూడటానికి చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఒక ఫోన్ హోల్డర్ లాగా ఉపయోగించుకోవచ్చు. నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసేసుకొని చక్కగా మనం కిచెన్లో పెట్టుకున్నాం అనుకోండి నచ్చిన వీడియోస్ చూసుకుంటూ కూడా ఇలా మనం కిచెన్లో అయితే వర్క్ చేసుకోవచ్చండి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. టిప్ నెంబర్ 23 మనం ఎక్కువగా టమాటాలు స్టోర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా టమాటాలు శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకొని తేమ లేకుండా ఆరబెట్టుకోవాలండి. ఇలా ఒక్కొక్క టమాటాకు కొద్దిగా మనం కర్రీస్లో యూజ్ చేసుకునే ఆయిల్ ఉంటుంది కదండి. ఆయిల్ ఈ విధంగా అప్లై చేసేసి ఏదైనా ఒక బాక్స్ తీసుకొని దానిలో ఈ విధంగా టమాటాలన్నీ పెట్టేసుకుని పైన ఒక టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. మనం ఎక్కువగా ఫ్రిడ్జ్లో ఈ విధంగా క్యారీ బ్యాగ్స్లో పెట్టేసి టమాటాలను మనం ఎక్కువగా స్టోర్ చేసుకుంటూ ఉంటాము. క్యారీ బ్యాగ్లో పెట్టడం వల్ల లోపల గాలాడక వాటర్ బబుల్స్ ఏర్పడి తేమ తగిలి ఎక్కువగా కుళ్ళిపోతూ ఉంటాయండి. అటువంటి ఇబ్బంది లేకుండా ఈ చిన్న ట్రిక్ని ట్రై చేశారంటే టమాటాలు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. మనం అనేక విధాలుగా స్టోర్ చేసుకున్నా కూడా ఒక్కోసారి కుళ్ళిపోతూ పాడవుతూ ఉంటాయండి. ఎక్కువ కాస్ట్ పెట్టి తెచ్చుకొని మనం ఈ విధంగా కుళ్ళిపోతే ఇబ్బంది పడుతూ బాధపడుతూ ఉంటాం. అటువంటి ఇబ్బంది లేకుండా ఈ చిన్న ట్రిక్ని ట్రై చేసి చూడండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఎన్ని రోజులు కూడా మనకి కుళ్ళిపోవటం పాడవటం కానీ జరగదండి. ట్రై చేయండి. టిప్ నెంబర్ 24 మునగాకు కరివేపాకు సమపాలలో తీసుకుని శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత బాగా ఇలా ఎండబెట్టుకోవాలండి. ఇలా ఎండబెట్టుకున్నటువంటి ఈ పౌడర్ని మిక్సీ జార్లో వేసేసుకుని
ఇలా మిక్సీ జార్లో వేసుకునేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసేసుకొని పౌడర్ లాగా పట్టుకున్నాం అనుకోండి, చక్కగా మనం కర్రీస్లో యూజ్ చేసుకోవచ్చు అండి. మునగాకు కరివేపాకు మనకి కర్రీలో ఎక్కువగా వేసామనుకోండి పక్కన పెట్టేస్తూ ఉంటారు, అంటే ఇష్టం లేని వారు. ఇలా చేసి పెట్టామనుకోండి చక్కగా వాళ్ళకి తెలియదు కాబట్టి కర్రీస్లో వేసేసామనుకోండి మనకి కరివేపాకు పౌడర్ ఉంటుంది కదండి, ఇలాగ పౌడర్ లాగా అయిపోతే వాళ్ళకి కనిపించదు. ఈ విధంగా మిక్సీ జార్లో వేసేసుకునేటప్పుడు ఈ విధంగా కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసేసుకొని పౌడర్ లాగా పట్టేసుకొని ఏదైనా ఒక గాజు జార్ తీసుకుని గాజు జార్లో స్టోర్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, మనం కర్రీస్లో రోజుకు ఒక స్పూన్ దగ్గర ఈ విధంగా కర్రీస్లో యూజ్ చేసుకున్నాం అనుకోండి హెల్త్కి కూడా చాలా మంచిదండి. జుట్టు రాలిపోవటం కానీ మనకి ఉన్న జుట్టు తెల్లబడటం కానీ జరగదండి. అలానే మనకి హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి మునగాకు కరివేపాకు డాక్టర్లే తినమంటున్నారు కాబట్టి ఈ చిన్న ట్రిక్లను ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుందండి. తినని వారు కూడా తింటారు, ఎందుకంటే ఈ విధంగా మనం చేసి పెట్టామనుకోండి వాళ్ళకి తెలియదు కాబట్టి తినేస్తారు. సో ఈ విధంగా మునగాకు కరివేపాకు చాలా చక్కగా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. దీంట్లో ఎక్కువగా ఔషధ గుణాలు అయితే దీనిలో ఉంటాయి, ఎందుకంటే 300 రోగాలను నయం చేసే అద్భుతమైన శక్తి మనకి మునగాకులో ఉంటుందండి. కరివేపాకు కూడా కంటికి మంచిది కాబట్టి ఇవి రెండు కూడా మనకి హెల్త్కి చాలా మంచిది కాబట్టి ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి, తినని వారు కూడా చక్కగా తింటారు. సో ఈ విధంగా స్టోర్ చేసేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి అవసరమైనప్పుడు మనం ఇలా కర్రీస్లోకి యూజ్ చేసుకోవచ్చు. ట్రై చేయండి. ఈ విధంగా మనం రోజు ఏ కర్రీ చేసినా కూడా ఒక స్పూన్ వరకు వేసేసుకున్నాం అనుకోండి వాళ్ళకి వేసినట్టు కూడా తెలియదు. సో మనకి పౌడర్ లాగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి తెలియదు కాబట్టి తినేస్తారు. సో కరివేపాకు మునగాకు తినని వారికి ఈ విధంగా చేసి పెట్టారనుకోండి చక్కగా తినేస్తారు. సో ఇలా ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. సో మరి మీకు ఈ టిప్ అయితే నచ్చింది అనుకుంటున్నా, నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. టిప్ నెంబర్ 25, పీరియడ్స్ టైంలో ఎక్కువగా ఆడవాళ్ళకి మొటిములు వస్తూ ఉంటాయి కదండి, ఆ మొటిములు చాలా పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది, సలపరంగా ఉంటుంది కదా, ఆ పెయిన్ తగ్గిపోవాలన్నా లేదంటే మొటిము మనకి చక్కగా వెంటనే తగ్గిపోవాలన్నా ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. శాస్త్రీ బామ్ కానీ జెండు బామ్ కానీ మెంతో ప్లస్ కానీ ఈ మూడిట్లో ఏది అవైలబుల్గా ఉన్నా తీసుకోవచ్చండి. నైట్ పడుకునే ముందు మొటిముపై కొద్దిగా ఈ విధంగా అప్లై చేసేసామనుకోండి ఉదయం మార్నింగ్ కల్లా మనకి ఆ పెయిన్ అనేది తగ్గిపోతుంది, సలపరం తగ్గుతుంది, ఆ మొటిము కూడా అణిగిపోతుందండి. ట్రై చేయండి. సో ఈ విధంగా ట్రై చేశారంటే ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి, ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది. టిప్ నెంబర్ 26, ఇలా స్టవ్ ఆన్ చేసుకొని ఇలా కొన్ని వాటర్ అయితే హీట్ చేసుకోవాలండి. ఇలా హీట్ చేసుకున్నటువంటి వాటర్ని పక్కన పెట్టేసుకొని ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో ఈ విధంగా బేకింగ్ పౌడర్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవాలి, ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, అలానే మనం వంటకి యూజ్ చేసే వెనిగర్ ఉంటుంది కదండి, వెనిగర్ కూడా ఒక 1/2 మూత పోసేసుకొని ఈ విధంగా దీనిలో షాంపూ కానీ కంఫర్ట్ కానీ ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చండి. ఇక్కడ నేనైతే షాంపూ వేసుకుంటున్నాను. దీనిలో బాగా మరిగించుకున్నటువంటి హాట్ వాటర్ని అందులో పోసేసి ఒక కాటన్ క్లాత్ తీసుకోవాలండి. ఈ వాటర్లో కాటన్ క్లాత్ డిప్ చేసేసి మనకి పొరుపు ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి ఎక్కువగా వాళ్ళకి తెలియక పొరుపు మీద ఎక్కువగా వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు. మనం ఎంత వాళ్ళని కంట్రోల్ చేసినా కూడా వాళ్ళు అసలు ఆగరండి, ఎందుకంటే ఆ పొరుపు మీద ఎక్కువగా చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటారు. సో వాళ్ళు తొక్కుతూ ఉంటే మళ్ళీ ఆ డస్ట్ అంతా పట్టేస్తూ ఉంటుంది. దాన్ని తీసుకెళ్ళి ఎండలో వేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదా. మనం ఈ విధంగా కాటన్ క్లాత్ని వాటర్లో డిప్ చేసేసి కళాయి పైన ఉన్నటువంటి మూత ఉంటుంది కదండి, ఇలా ఆ మూతను కానీ లేదంటే కుక్కర్ పైన ఉన్నటువంటి మూతను కానీ తీసుకుని ఈ విధంగా కాటన్ క్లాత్ ఈ విధంగా చుట్టేసుకొని పొరుపుని క్లీన్ చేసామనుకోండి పొరుపు పైన ఉన్నటువంటి డస్ట్ కానీ మరకలు కానీ ఈజీగా రిమూవ్ అయిపోతాయి. ఎటువంటి బ్యాడ్ స్మెల్ అయితే ఉండదండి. ఈ విధంగా మనకి ఒక 1 వీక్ కానీ 10 డేస్ కానీ ఈ విధంగా క్లీన్ చేసుకుంటే ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉండదు. ట్రై చేయండి. పొరుపు పైన ఉన్నటువంటి డస్ట్ కానీ మరకలు కానీ ఈజీగా ఇలా అయితే రిమూవ్ చేసుకోవచ్చండి. సో ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఇలా పొరుపు పైన ఉన్నటువంటి డస్ట్ అంతా కూడా చక్కగా క్లీన్ అయిపోతుంది, ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా మంచి స్మెల్ అయితే వస్తుందండి. ట్రై చేయండి. సో ఈ టిప్ మీకు నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టిప్ నెంబర్ 26, మనం ఈ విధంగా చపాతీలు అయితే చేస్తూ ఉంటాం కదండి. చపాతీ కర్ర మనం యూజ్ చేసేది కాకుండా యూజ్ చేయని చపాతీ కర్రలు అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. యూజ్ చేయని చపాతీ కర్ర తీసుకుని ఈ విధంగా కాలు కింద పెట్టి ఈ విధంగా మనం ఇలా అనుకుంటూ ఉన్నాం అనుకోండి ఒక్కొక్కసారి మనకి ఈ చలికాలంలో
ఉదయం లేచిన వెంటనే అరికాళ్ళు కింద పెడితే ఒక్కొక్కసారి అరికాళ్ళు మంటలు కానీ అలానే మనకి ఏళ్ళు మంటలు కానీ ఉంటూ ఉంటాయి కదండి. ఒక్కొక్కరికి బాగా మెడిన్సోల్ నొప్పిలాగా వస్తూ ఉంటుంది. ఇలా మనం మసాజ్ చేసినట్లుగా కాలు కింద పెట్టుకొని ఈ విధంగా మనం చక్కగా ఇలా చేస్తూ ఉంటే బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరుగుతుంది. అలానే అరికాళ్ళు మంటలు తగ్గుతాయి, పెయిన్స్ తగ్గుతాయండి. సో తిమ్ముర్లు కూడా తగ్గుతాయి. అలానే చేతి కింద కూడా ఈ విధంగా పెట్టుకోవటం వల్ల చేతులు వేళ్ళు కూడా మనకి ఈ చలికి బాగా తిమ్మురు వస్తూ ఉంటుంది. ఆ తిమ్మురు అంతా కూడా చక్కగా మనకి పోతుందండి. ఎటువంటి పెయిన్స్ కానీ మనకి బ్లడ్ సర్క్యులేషన్ కూడా మంచిగా జరుగుతుందండి. పెయిన్స్ కూడా తగ్గిపోతాయి. ట్రై చేయండి. సో మరి మీకు ఈ టిప్స్ అన్నీ నచ్చాయా? నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో ప్లీజ్ అండి చిన్న కమెంట్ ద్వారా తెలియపరచండి. ఎందుకంటే ఎలా వచ్చాయి, ఎలా మీకు యూస్ఫుల్గా ఉన్నాయా లేదా అనేది కూడా నాకు కూడా అర్థమవుతుంది. కాబట్టి ప్లీజ్ అండి ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు ఏ టిప్స్ కావాలన్నా కూడా కమెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.